హాయ్ అండి. ఈరోజు ఒక కథ. కథలోకి వెళితే హాస్పిటల్ సాయంత్రం 4 గంటలు. నర్స్: సార్, మీకు ఇంజెక్షన్ వేయాలి, ఇంకా కుట్లు కూడా మార్చాలి. పాపని వదులుతారా? నాకు ఇవ్వండి, నేను పక్కన పడుకోబెడతాను. అతను వద్దు అని అరిచి, నేను చూసుకుంటాను, మీరు మీ పని చూసుకొని వెళ్ళిపోండి. నా పాపని నేను ఎవరికీ ఇవ్వను. నర్స్: సార్, కానీ అతను: ప్లీజ్ సిస్టర్, పాపను నేను ఇవ్వను, మీరు మీ పని కానివ్వండి. నర్స్ ఇక వినడు. రోజు ఇలానే జరుగుతుంది అనుకొని ఇంజెక్షన్ చేసి డ్రెస్సింగ్ చేసి పాపకి ఏమైనా కావాలంటే పిలవండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళాక నర్స్: ఏంటే, ఇచ్చాడా పాపని? నర్స్: లేదే, అసలు కొంచెం కూడా పక్కన పెట్టట్లే. నిద్రపోయినా కూడా గట్టిగా పట్టుకొని పడుకుంటున్నారు. అన్ని తానే చూస్తున్నారు. పాప మాత్రం అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే చాలా కష్టపడి అమ్మ ఫోటో వీడియో చూపించి బుజ్జగించి తినిపిస్తున్నారు. నేను చూసుకుంటాను అన్నా వినట్లేదు. నర్స్: పాపం, రేపు డిశ్చార్జ్ చేస్తారు అని డాక్టర్ గారు చెప్పారు. ఇంటికి వెళ్ళాక పాప తల్లి గురించి అడిగితే ఏం చెప్తారు? నర్స్: నిజం చెప్పిన పాపకి అర్థం కాదు కదా. ఆవిడ హాస్పిటల్కి వచ్చినప్పుడు తన ఒంటి మీద గాయాలు ఉన్నా కూడా ఒక చేతిలో భర్తను, ఇంకో చేతిలో పాపని తీసుకొని వచ్చింది. తన వాళ్ళు వచ్చే వరకు ట్రీట్మెంట్ కూడా చేయించుకోలేదు. ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తే కళ్ళ ముందు నుండి పాపని తీసుకెళ్తారు అని చూస్తూ కూర్చున్నారు. నర్స్: ఆ పెద్దావిడ వచ్చాక ట్రీట్మెంట్ చేయించుకుంది. ఇంతలో పెద్దావిడ అక్కడికి వచ్చి, కాంతం, మా రాముని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అండి? నర్స్: రేపు ఉదయం డాక్టర్ వచ్చి చూసి చేస్తారు అన్నారు బామ్మ. కాంతం: సరే తల్లి అని రూమ్కి వెళ్తుంది. రాము: ఇంకా ఎంతసేపు అలానే ఉంటావు? పాపని పక్కన పెట్టి కొంచెం తిను, ఈలోపు పాప లేస్తే పాపకి కూడా పెట్టొచ్చు. రాము: లేదు బామ్మ, నాకేం వద్దు, తినాలని లేదు. అసలు ఇదంతా నా వల్లనే. నేనే తను వద్దు అంటున్నా పాప అడిగింది అని బలవంతంగా తీసుకెళ్లాను. ఈరోజు ఈ పరిస్థితికి కారణం అయ్యాను. ఇంతలో పాప లేచి కూర్చుంది. పాప: డాడీ, ఆకలి వేస్తుంది, పాలు కావాలి. రాము పాలు తాపిస్తుంటే, నాకు అమ్మ కావాలి డాడీ, అమ్మ తాపించాలి, అప్పుడే తాగుతాను అని మారం చేస్తుంటే, లేదు ఆశు తల్లి, అమ్మకి అబ్బు అయింది కదా, అందుకని అమ్మని వేరే దగ్గర ఉంచారు. నువ్వు మంచిగా పాలు తాగేయాలి. పాప: లేదు, అమ్మని చూస్తేనే తాగుతాను అని మారం చేస్తుంటే ఫోన్ చేసి చూపిస్తాడు. అక్కడక్కడ గాయాలతో, ఎర్రని కాటన్ చీరతో బాగా ఏడ్చింది అన్నట్టు ఉబ్బిన ముఖంతో ఉన్న తన సీతని చూపిస్తాడు ఆశుకి. సీత రాముని చూడలేక తనని చూడకుండా లేని నవ్వుని కూతురి కోసం తెచ్చుకొని, ఏంటి ఆశు తల్లి, ఏం చేస్తున్నావు? పాలు తాగావా? ఆశు: నువ్వు రా మమ్మీ, నువ్వు వచ్చి తినిపిస్తే తాపిస్తేనే తింటాను, తాగుతాను. సీత బాధని దాచుకుంటూ కూతురికి కన్నీళ్లు కనపడకుండా, నేను మా ఆశు తల్లి చాలా మంచిది, అస్సలు గొడవ చేయదు, అమ్మ లేకపోయినా మంచిగా గుడ్ గర్లా ఉంటుంది అని అనుకున్నాను. మరి నువ్వేమో అమ్మ తినిపిస్తే తింటాను అని మారం చేస్తున్నావు. నువ్వు అలా చేస్తే నన్ను త్వరగా నీ దగ్గరికి పంపించరు, ఇక్కడే ఉంచేస్తారు అని చిన్నపిల్లల కూతురికి అర్థమయ్యేలా చెప్తుంది. ఆశు: అవునా మమ్మీ, అయితే నేను గుడ్ గర్లా అన్నీ తింటాను, నేనే తింటాను, అస్సలు గొడవ చెయ్యను అని కామ్గా పాలు తాగుతుంది. సీత: మై ప్రిన్సెస్, వెరీ గుడ్. రాము ఫోన్ తీసుకొని, నా మీద కోపమా సీత? సీత తన వైపు చూడకుండా, నీ మీద కోపం ఎందుకండి, నేను చేసిన పనికి బాధగా ఉంది. రాము: బాధపడేంత తప్పు నువ్వేం చేయలేదు. నిజానికి నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు చేసిన పనిని తలుచుకుంటే నా సీతని ఎలా చూడాలి అనుకున్నానో అలా చూశాను. అపరకాలిలాగా. సీత కన్నీళ్లు వస్తున్నా చిన్నగా నవ్వి, నేను ఉన్నా లేకపోయినా పాప జాగ్రత్త, మీరు బామ్మ జాగ్రత్త. రాము: ఏ పిచ్చి, నీకేం కాదు, నేను ఉన్నాను, పక్కనే మీ అన్న కూడా ఉన్నాడు. సీత: సరే ఉంటాను అని ఫోన్ పెట్టేసి పక్కనే చైర్లో కూర్చున్న ఏసీపీ విక్రమ్కి ఫోన్ ఇస్తుంది. థ్యాంక్స్ సార్. విక్రమ్: అన్నయ్యకి కూడా థ్యాంక్స్ చెప్పి సార్ అని పిలిచి పరాయి వాడిని చేశావుగా. సీత: బయట అన్నయ్య, ఇది మీ పోలీస్ స్టేషన్, ఇక్కడ నేను నేరస్తురాలిని, ఇంకా హంతకురాలిని, అందుకే సార్ అని పిలుస్తున్నా. విక్రమ్: నువ్వు ఎవరైనా సరే, నేను నీకు అన్నయ్యనే, అంతే. మనం కలిసి ఒకే చోట పెరిగాం, గుర్తుంచుకో, అది మర్చిపోకు.
ఇదిగో కనీసం ఇప్పుడైనా తిను అని టిఫిన్ ప్లేట్ ఇచ్చి బయటికి వెళ్ళిపోతాడు. టిఫిన్ తినేసి తన మెడలో ఉన్న లాకెట్ని చూస్తూ ఉంటుంది. రామ్ కూడా ఫోన్లో సీతతో ఉన్న ఫోటోలు చూస్తూ ఉంటాడు. 5 ఏళ్ల క్రితం. కాంతం, ఒరేయ్ రాము, ఇంకా ఎంతసేపురా? ఆ అద్దం అరిగిపోతుంది. త్వరగా రా, మనం వెళ్ళేది గుడికి మాత్రమే, పెళ్లి చూపులకి కాదు. రాము, అబ్బబ్బా ఏంటి బామ్మ నీ గోలా? నిన్ననే చెప్పాను కదా ఈరోజు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది అని. దానికి అన్నీ రెడీ చేసుకోవద్దా? నీట్గా ఉండొద్దా? కాంతం, అయినా ఇప్పుడు ఉన్న ఉద్యోగంకి ఏం తక్కువ? మళ్ళీ ఇంకో ఉద్యోగం ఎందుకు? రాము, తమరు పెళ్ళి అని మెదడు తింటున్నావుగా, అందుకే. ఇంకో మనిషి చేరితే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇప్పటి నుండే కష్టపడాలిగా బామ్మ. అయినా బామ్మ, నా వయసెంత అని పెళ్ళి అంటున్నావు? కాంతం, ఏ వయసులో జరగాల్సింది అప్పుడే జరగాలి. నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. నా అన్న వాళ్ళు అందరినీ ఒకేసారి తీసుకెళ్ళి నన్ను ఒకేసారి అనాథల్ని చేశాడు ఆ దేవుడు. నేను కూడా లేకపోతే ఎవరు చూసుకుంటారు నిన్ను? అయినా వయసు అంటావు. నీ వయసుకి మీ తాత 3 కన్నాడు. 24 ఏళ్ళు అనేది చిన్న వయసు అంటావా? రాము, నీకంటే బాల్య వివాహాలు జరిగాయిలే. సర్లే పద, నిన్ను గుడి దగ్గర దింపి నేను వెళ్తాను, లేట్ అవుతుంది అని బామ్మని తీసుకుని గుడికి వెళ్తాడు. గుడిలో దర్శనం చేసుకుని బామ్మకి చెప్పి హడావిడిగా బయటికి వస్తుంటే అప్పుడే గుడిలోకి వస్తున్న అమ్మాయిని గుద్దుకుంటాడు. 1 నిమిషం అమ్మాయిని చూస్తూ మైమరిచి మళ్ళీ తేరుకొని సారీ చెప్పి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత బామ్మ ఆఫీస్కి రెడీ అయ్యి టిఫిన్ చేస్తున్న రామ్తో, ఒరే రాము, మొన్న గుడిలో అయ్యగారికి పెళ్లి సంబంధాలు ఉంటే చెప్పమని అడిగానురా. రాము, చూడు బామ్మ, పెళ్ళి అంటున్నావు కాబట్టి ఒక మాట. బామ్మ, ఏంటిరా అది? రాము, నాకు మంచి అమ్మాయి అయితే చాలు. వచ్చే అమ్మాయి మనలో కలిసిపోవాలి. కట్నం ఏమొద్దు. సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకుంటాను. బామ్మ, నేను కూడా ఇవే చెప్పారా? తనకి తెలిసిన అమ్మాయి ఉంది అని చెప్పారు. కాకపోతే అమ్మాయి అనాథ అని చెప్పారు. రాము, అన్నీ బాగుండి కుదిరితే తను అనాథ ఎలా అవుతుంది? సరే, శనివారం గుడిలో కలవటానికి వీలు అవుతుందేమో కనుక్కో, వెళ్ళి చూద్దాం. బామ్మ, నేను చూశాను, నాకు బాగా నచ్చింది, నువ్వే చూడాలి. రాము సరే అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. గుడిలో రాము, ఇంకా ఎంతసేపు బామ్మ? బామ్మ, వస్తుంది లేరా, ఎందుకు తొందర? అదిగో. అంతలో ఒక అమ్మాయి బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చుడిదార్ వేసుకొని సింపుల్గా చిన్న బొట్టు, దాని కింద కుంకుమ పెట్టుకొని చేతులకి గాజులు, మువ్వల పట్టీలు పెట్టుకొని అక్కడికి వస్తుంది. తనని చూడగానే రాముకి చిన్న నవ్వు వస్తుంది. మీరా కాదు, సీత నా పేరు. రాము, అయ్యో అది కాదు, ఆ రోజు గుడిలో మిమ్మల్నే కదా గుద్దుకున్నాను, అందుకే మీరా అన్నాను. సీత, హో. బామ్మ, సరే మీరు అటు వెళ్ళి మాట్లాడుకోండి. రాము సీత గుడి మెట్ల మీద ఒక పక్కకి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాము, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? సీత, నేను డిగ్రీ కంప్లీట్ చేసి బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను. రాము, గుడ్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. మీకు తెలుసా, నాకంటూ బామ్మ తప్ప ఎవ్వరూ లేరు. స్నేహితులు కూడా తక్కువ నాకు. తన తర్వాత నేను ఎక్కడ ఒంటరి అవుతానో అని త్వరగా పెళ్లి చేస్తుంది. సీత, నాకు కూడా ఎవ్వరూ లేరు. ఆశ్రమంలోనే పెరిగాను. కాకపోతే అన్నయ్య ఉన్నాడు, నాతో పాటే ఆశ్రమంలో పెరిగాడు. ప్రస్తుతం తన డ్రీమ్ జాబ్ కోసం వెళ్ళాడు. జాబ్ వచ్చాక బయట హాస్టల్లో ఉంటున్నాను. కాసేపు మాట్లాడుకున్నాక రాము, సీత, నువ్వు నాకు నచ్చావు. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? సీత, ఇష్టమే అన్నట్టు తల ఊపుతుంది. ఇద్దరు బామ్మ దగ్గరికి వచ్చి తమ ఇష్టాన్ని చెప్తారు. ఒక 10 రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టుకొని అదే గుడిలో బామ్మ, విక్రమ్ ఇంకా మిత్రులు పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటారు. సీత తన జీవితంలోకి వచ్చాక తను ఎదురు చూస్తున్న ఉద్యోగం కూడా వస్తుంది. దాంతో జీతం కూడా పెరుగుతుంది. లోన్ పెట్టుకొని చిన్న ఇల్లు కూడా కొనుక్కున్నాడు. బామ్మ కూడా సీతని సొంత మనవరాలిలాగా చూసుకుంటుంది. పెళ్ళి అయిన తరువాత భర్తతో ఎలా ఉండాలి, ఇంటి పనులు, ఇంకా చాలా విషయాలు దగ్గరుండి నేర్పిస్తుంది. కొత్త జీవితంలోని మార్పులని, సంతోషాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అయిపోతారు. ఒకరోజు సీత బ్యాంకు నుండి త్వరగా వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక బామ్మకి కాఫీ ఇచ్చి రాత్రికి భోజనం అన్నీ చేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది.
రాము, బామ్మ సీత ఏది కనిపించడం లేదు. బామ్మ, ఏమో రామా, వచ్చినప్పటి నుండి డల్గా ఉంది. ఏం మాట్లాడలేదు. సరదాగా ఉండే పిల్ల ముభావంగా ఉంది. నేను తినేశాను, వెళ్ళి పడుకుంటాను. తనకి ఏమయ్యింది కనుక్కొని అన్నం పెట్టు అని చెప్పి వెళ్ళిపోతుంది. రాము గదిలోకి వెళ్ళేసరికి సీత ఉండదు. మేడ మీద ఉంటుందేమో అని ఫ్రెష్ అయ్యి సీత కోసం మేడ మీదకి వెళ్తాడు. మెల్లగా చప్పుడు కాకుండా సీత దగ్గరకు వెళ్ళి వెనక నుండి హత్తుకుంటాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అంటుండగానే సీత కన్నీళ్లు తన చేతుల మీద పడేసరికి తనని ముందుకు తిప్పి కన్నీళ్లు తుడుస్తూ, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? రాము అడిగేసరికి తనని గట్టిగా పట్టుకొని బాధ మొత్తం పోయేలా ఏడుస్తుంది. రాము తనని కాసేపు అలానే ఉంచి కుదుట పడ్డాక, ఇప్పుడు చెప్పు, ఏమైందిరా అని నెమ్మదిగా అడిగాడు. సీత, మీకు తెలుసు కదా, మా బ్యాంక్లో ఒక సీనియర్ బాబాయ్ లాంటి వారు ఉన్నారు అని చెప్తుంటాను కదా. వాళ్ళ వైఫ్ ఊర్లో లేదు అని అంటే నేను నా కొలిక్ మహి రోజుకొకరు చొప్పున లంచ్ తీసుకెళ్తున్నాము. రాము, మంచిది, అయితే? సీత, అయితే ఈరోజు నేను తీసుకెళ్లిన బాక్స్ ఇచ్చి వస్తుంటే ఆయన నా చెయ్యి పట్టుకుని లంచ్కి మాత్రమే కాదు వేరే పనికి కూడా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఒప్పుకుంటే మా ఇంట్లో ఎవ్వరూ లేరు అని మాట్లాడారు. రాము, అప్పుడు నువ్వేం చేశావు? ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చావు. ఇప్పుడు ఏడుస్తున్నావు, అంతేనా? సీత, నా బాధ చెప్తే మీకు అలుసుగా ఉందా? రాము తలపై ఒక్కటి వేసి, వాడు అలా అంటే ఒకటి పీకి రావాలి కానీ ఇలా ఏడుస్తారా ఎవరైనా? సీత, అంత పెద్ద ఆయన్ని ఎలా కొడతారు చెప్పండి, అందుకే నేను జాబ్ మానేస్తాను. రాము, నీకు మానేయాలి అనుకుంటే మానేయ్, అంతేకాని ఎవరో ఏదో అన్నారు అని చేయి పట్టుకున్నారని కాదు. అయినా నీకు పెళ్ళికి ముందే చెప్పాను, ఎవరైనా ఏడిపిస్తే వాడిని అక్కడే 4 పీకమని. ఎన్నిసార్లు చెప్పాలి? చూడు సీత, ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో పెద్ద చిన్న వావి వరస అని ఏం లేదు తెలుసా. అందరూ అని చెప్పను, కొంతమంది. ఇదిగో ఇప్పుడు మీ ఆఫీస్లో సీనియర్లా మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం కూడా ఆలోచించకుండా ఆడది అయితే చాలు అన్నట్టు ఉంటారు. పరాయి ఆడది అయితే చాలు, కూతురు వరస అయినా అంతకంటే పెద్ద అయినా అని కూడా ఏమీ ఆలోచించరు. పెళ్ళి అయింది అని, పెళ్ళి కాలేదు అని, కానీ పిల్లలు ఉన్నారు అని ఏమీ ఆలోచించరు. ఆఖరికి ఇప్పుడు సమాజంలో కొంతమంది దరిద్రులు ఉన్నారు. తోడబుట్టిన చెల్లి అక్క అని చూడటం లేదు. ఇంకా కన్న తండ్రి కూడా కూతురుపై అఘాయిత్యాలు చేస్తున్నారు. అలాంటి సమాజంలో ఉన్నప్పుడు అమాయకపు సీతలా కాకుండా సత్యభామలా ఉండాలి. ఇంకా ఆడది అంటే అమ్మగా, ఆలిగా, శాంతంగా కాకుండా అప్పుడప్పుడు అపరకాలిలా ఉండాలి. నాకు నిన్ను అశోకవనంలో సీతలా కాకుండా అపరకాలిలా చూడాలి అని ఉంది తెలుసా? సీత అవునా అంటూ రాముని చూస్తూ ఉంటుంది. రాము, ఇలానే చూస్తూ ఉంటావా? 4 ముద్దులు ఏమైనా పెట్టేది ఉందా? ఏంటి అని సీత అడగగానే, అదే ఆకలిగా ఉంది, తినడానికి 4 ముద్దలు పెడతావా అని. సీత, అయ్యో, నా గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను, రండి అని తీసుకెళ్ళి రాముకి భోజనం పెట్టి తను కూడా తింటుంది. ఒకరోజు బామ్మ సీత పనిచేస్తూ ఉండగా సీత కళ్ళు తిరిగి పడిపోతుంటే బామ్మ తనని ఒక పక్కగా కూర్చోబెట్టి అవునా అని సందేహంగా అడుగుతుంది. అవును అన్నట్టు సిగ్గుపడుతుంటే వెంటనే నా రామయ్యకి చెప్పాలి అని వెళ్తుంటే, నేను చెప్తాను బామ్మ అంటూ బామ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్తుంది. తను వెళ్ళేసరికి రాము ఆఫీస్కి రెడీ అవుతూ ఉండడం చూసి ఎలా చెప్పాలో అర్థం కాక అలానే ఉంటుంది. రాము సీతని అలా చూసి తన దగ్గరికి వచ్చి, ఏమైనా చెప్పాలా సీత అనగానే రాము చేతిని తీసుకుని తన పొట్ట మీద పెట్టుకొని నవ్వుతూ రాముని చూస్తూ ఉంటుంది. ఏంటి సీత, ఏమైంది అని చేతిని వెనక్కి తీసుకొని మళ్ళీ రెడీ అవుతూ ఉంటాడు. సీత మళ్ళీ రాము ముందుకు వెళ్ళి తన చేతిని పొట్ట మీద పెట్టి, మీకు ఎవరంటే ఇష్టం, ఎవరు కావాలి, పాపనా బాబునా? సీత చెప్పింది అర్థమయ్యాక, నిజమా? అవును అని తన కన్నీరు చెప్తుంటే, చాలా థ్యాంక్స్ సీత అని తనని ఎత్తుకొని తిప్పి చిన్నగా దించి నుదుటిన ముద్దు పెట్టుకొని, నాకు నా ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలియడం లేదు సీత అంటూ గట్టిగా కౌగిలించుకుంటాడు. ఈలోపు బామ్మ వచ్చి ఇద్దరికి దిష్టి తీసి సీతని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్తుంది. సీతని హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించి దారిలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. సీతని బామ్మ కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది. సీత ఉద్యోగం కూడా మానేస్తుంది. రాము కూడా ఇంటి నుండే ఆఫీస్ వర్క్ చేసుకుంటూ
కంటి పాపలా చూసుకుంటున్నాడు. విక్రమ్ కూడా అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు. విక్రమ్ పోలీస్ ఆఫీసర్గా వేరే ఊర్లో చేస్తుంటాడు. ఆయన నెలకి ఒకసారి వచ్చి చూసి అన్నగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 9వ నెల వచ్చాక రాము సీతకి శ్రీమంతం జరిపిస్తాడు. నెలలు నిండే కొద్దీ సీత రాముని క్షణం కూడా వదలట్లేదు. 10 రోజుల తర్వాత సీతకి నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ కూడా సీత రాము చేతిని వదలకుండా గట్టిగా పట్టుకునే ఉంటుంది. రాము సీత భయపడుతుంది అని, ఏం కాదు సీత, నేను ఇక్కడే ఉంటాను రా అని ధైర్యం చెప్తుంటాడు. సీత, నాకు భయంగా ఉందండి, మీరు నా పక్కనే ఉండండి. రాము, ఏ పిచ్చి, నువ్వు భయపడితే లోపల బేబీ ఇంకా భయపడుతుంది. తను వస్తా అంటుంటే నువ్వు ఇలా భయపడితే తను రాదు. అందుకు నా సీత ధైర్యంగా ఉండాలి, అర్థమైందా? నేను పాప అయితే ఆశ్రిత అని, బాబు అయితే అశ్విన్ అని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి? సీత, బాగున్నాయి. రాము, అయితే నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. కాసేపటికి సిస్టర్ వచ్చి ఆడపిల్ల అని చెప్పి పాపని రాముకు ఇస్తుంది. బామ్మ, పాపని చూడు, పాప అచ్చు నీ పోలికే రామా అని పాపని ముద్దాడుతూ ఉంటుంది. కాసేపయ్యాక రాము సీతకి పాపని చూపిస్తాడు. సీత పాపని చూస్తూ ఆనందంగా హత్తుకుంటుంది. పాప పుట్టాక రాము సీతలకి పాపనే ప్రపంచం అవుతుంది. ఒక్క నిమిషం కూడా వదలకుండా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. బామ్మ ఇంట్లోనే పాపకి నామకరణం వేడుక జరిపిస్తుంది. పాపకి అశ్రిత అని పేరు పెడతారు. బామ్మ పాపకి ఎప్పుడు ఏం పెట్టాలి, పాపని ఎలా చూసుకోవాలి అని అన్ని సీతకి నేర్పిస్తూ ఉంటుంది. పాపకి మొదటి పుట్టినరోజు వేడుకలను ఇంట్లోనే ఘనంగా చేస్తారు. విక్రమ్ ఆ ఊరికే ఏసీపీగా ప్రమోషన్తో వస్తాడు. ఒకరోజు బామ్మ పాపని తీసుకొని, నేను పాపని ఇక రోజు నా దగ్గరే ఉంచుకుంటాను అని తీసుకెళ్తుంది. నేను చూసుకుంటాను అని సీత అంటే, నువ్వు నా మనవడిని చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. సీత రాము కోసం గదిలోకి వెళ్ళేసరికి బెడ్ మీద గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. ఏంటి అని ఓపెన్ చేస్తే అందులో మంచి లైట్ బ్లూ కలర్, వైట్ కలర్లో ఉన్న శారీ, దాని మ్యాచింగ్ గాజులు, ఇంకా సీతారాముల వారి బొమ్మతో ఉన్న నల్ల పూసలు, గొలుసు ఉంటాయి. లెటర్లో హ్యాపీ 2nd యానివర్సరీ అని ఉంటుంది. అయ్యో, ఈరోజు పెళ్లి రోజు, అసలు ఈ విషయమే మర్చిపోయాను అనుకొని ఉదయం నుండి రాము కోపంగా ఉండడం తలుచుకొని ఆ చీర కట్టుకొని నల్ల పూసలు పట్టుకొని రాము కోసం వెతుకుతుంది. రాము మేడ మీద ఉన్నాడేమో అనుకుంటూ మేడ మీదకు వెళ్తుంది. అక్కడ రాము ఉయ్యాలలో కూర్చొని హాయిగా వెన్నెలని ఆస్వాదిస్తూ పక్కనే ఉన్న సీతని చూసి కూడా చూడనట్టు ఉంటాడు. సీత, సారీ, ఇంకా థ్యాంక్స్ రాము గారు, సారీ మన పెళ్లి రోజును మర్చిపోయినందుకు, థ్యాంక్స్ ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. రాము అవేమీ పట్టించుకోకుండా దూరంగా వెళ్ళి నిల్చుంటాడు. సారీ శ్రీవారు, సారీ అంటూ చెవులు పట్టుకుంటుంది. రాము, నాకేం నీ సారీలు థ్యాంక్స్లు అక్కర్లేదు, అసలు ఈ మధ్య నన్ను పూర్తిగా పట్టించుకోవడం మానేశావు అని అలిగినట్టు చెప్తాడు. సీత, అయ్యో, నేను పట్టించుకోవట్లేదా? మీ పనులు అన్నీ నేనే చేస్తున్నాను కదా, మీకు ఇష్టమైన వంటలు చేస్తున్నా, మీకు టైంకి అన్నీ రెడీ చేస్తున్నాను కదండి. రాము, అవన్నీ పెళ్ళికి ముందు బామ్మ కూడా చేసేది, ఇంత చెప్పినా ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. అసలు నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అని ముందుకు వెళ్ళిపోతాడు. సీత వెళ్తున్న రాముని వెళ్ళనివ్వకుండా వెనక నుంచి కౌగిలించుకొని, నేను మిమ్మల్ని పట్టించుకోకపోవడం అనేది అస్సలు జరగదు. పాప పుట్టాక మనకు కొంచెం దూరం వచ్చింది, అంతేకాని మీ మీద నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు, నా ప్రాణం పోయినా కూడా అని కన్నీళ్లతో చెప్తుంటే రాము వెనక్కి తిరిగి, రాము తన కన్నీళ్లు తుడిచి, ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటావా? ప్రతి చిన్న విషయానికి నేను నిన్ను కాసేపు ఆట పట్టిద్దాం అనుకున్నాను. చూడు సీత, దూరం అనేది తనువుకి మాత్రమే కానీ మనసుకు కాదు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే చాలు, నిన్ను అలా చూస్తూ ఎంతకాలమైనా ఉంటాను. నా ప్రేమ మనసుకి సంబంధించింది కానీ తనువుకు కాదు, అర్థమైందా? అని తల ఊపుతుంది. రాము, చీర నచ్చిందా? ఇంకా గిఫ్ట్ ఎలా ఉంది? సీత, చాలా బాగుంది. రాము, ఎంత? సీత, ఇంత అని గట్టిగా హక్ చేసుకుంటుంది. రాము, మరి చైన్ వేసుకోలేదు? సీత, మర్చిపోయాను అని చేతిలో ఉన్న గొలుసును చూపిస్తుంది. మీరే పెట్టండి అని చైన్ ఇచ్చి వెనక్కి తిరుగుతుంది. రాము నల్ల పూసలు వేసి మెడ మీద చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు. సీత తమకంతో కళ్ళు మూసుకుంటుంటే రాము తనని ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్తాడు.
అశ్రిత అల్లరి ఆటలతో ముద్దు ముద్దు మాటలతో 4 ఏళ్లు గడిచిపోతాయి. పాప కోసం సీత ఉద్యోగం పూర్తిగా వదిలేసి ఇంట్లోని పిల్లలకి ట్యూషన్ చెప్తుంది. రాముకి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. విక్రమ్ తనతో పాటు వర్క్ చేసే చైత్రని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు రాము, సీత, విక్రమ్, చైత్ర, అశ్రితతో అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. షాపింగ్లో అశ్రిత బొమ్మలు కావాలి అని అల్లరి చేస్తుంటే రాము, విక్రమ్ తనని బొమ్మల షాప్కి తీసుకెళ్తారు. సీత చీరలు చూస్తుంటే చైత్ర ఫోన్ మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడే ఇద్దరు ఆకతాయిలు వచ్చి సీత పక్కన నిల్చొని మీద మీద పడుతూ చీరలు కొంటున్నట్టు చూస్తున్నట్టు నటిస్తున్నారు. సీత అక్కడి నుండి పక్కకి వెళ్తే అక్కడికి కూడా వచ్చి ఒకడు చేతిని పట్టుకొని ఎంత స్మూత్గా ఉంది చెయ్యి అంటూ ముద్దు పెట్టుకోబోతుంటే సీత వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నా వాడు బలవంతంగా పట్టుకోవడంతో వదలమని అనిగేంతలో వాడి మొహం పగిలి ముక్కు నుండి రక్తం కారుతోంది. చైత్ర కొట్టిన దెబ్బకి పక్కన ఉన్న వాడు చైత్ర మీద చెయ్యి వేసేలోపు వాడిని కూడా పొట్టలో ఒక్క దెబ్బ కొడుతుంది. వాడు విలవిలలాడుతూ కింద పడిపోతాడు. చైత్ర వాళ్ళని అక్కడే ఉన్న ఒక చీర తీసుకుని కట్టిపడేసి స్టేషన్కి ఫోన్ చేసి చెప్తుంది. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. చైత్ర సీతని తీసుకొని విక్రమ్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. చైత్ర సీరియస్గా ఉండడం చూసి ఏమైంది అని అడిగితే జరిగింది చెప్తుంది. చైత్ర, ఏంటి సీత ఇది? వాడు అలా మీద పడిపోతుంటే కొడతావేమో అని చూస్తున్నా, కానీ నువ్వు వాళ్ళ నుండి పారిపోతున్నావు. పైగా ప్లీజ్ అని బ్రతిమలాడుతున్నావు. వాళ్ళు వింటారా? విక్రమ్, కామ్ డౌన్ చైత్ర. సీత చాలా సెన్సిటివ్. తను ఇంతవరకు ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. చైత్ర, నువ్వు కూడా ఏంటి విక్రమ్? ఒక పోలీస్ ఆఫీసర్ చెల్లెలు అంటే ఎలా ఉండాలి? ఎంత ధైర్యంగా ఉండాలి? అయినా మనం రోజు ఎన్ని కేసులు చూస్తున్నాం, ఎంతమంది మహిళలు బలి అవుతున్నారు. ఆడవాళ్ళు ధైర్యంగా ఉండాలి అని మోటివేషన్ కూడా చేస్తున్నాం. అయినా ఇంకా తను మారకపోతే ఎలా? విక్రమ్, సరే వదిలేయిక, మనం ఎప్పుడు తన పక్కనే ఉంటాంగా. రాము, లేదు విక్రమ్, చైత్ర చెప్పింది కరెక్ట్. ఎంతకాలం ఉంటాం మనం? ఇప్పుడే చూడు, ఒక్క నిమిషం తనని తాను కాపాడుకోవడానికి ట్రై చేయాలి కదా. ఇప్పుడు చైత్ర ఉంది, తర్వాత నువ్వు ఉంటావు, నేను ఉంటాను. మరి ఒక సందర్భంలో తను మాత్రమే ఉంటే అప్పుడేంటి? నేను పెళ్ళైనప్పటి నుండి చెప్తున్నా ధైర్యంగా ఉండాలి అని. విక్రమ్, బావా, ఇప్పుడు నువ్వు కూడానా? మనం సరదాగా వచ్చాం, అంతేకాని ఇలా నా చెల్లిని అనడానికి కాదు. అయినా ఎవరిలో ఎంత బలం, ధైర్యం, తెయింపు ఉన్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు ఆ సందర్భం వస్తే తప్ప. కొన్ని రోజుల తర్వాత బామ్మ కొన్ని రోజులు దేవుని సేవకు వెళ్తాను అని వెళ్తుంది. ఆషు, డాడీ నన్ను కిడ్స్ వేర్కి తీసుకెళ్తావా? మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు, అంతా బాగుంది అని చాలా బొమ్మలు కొనుక్కొని వచ్చారు. గేమ్స్ కూడా ఉన్నాయట. నన్ను తీసుకెళ్తావా అని ముద్దుగా అడుగుతుంది. సీత, డాడీకి ఆఫీస్ ఉందిగా చిట్టి తల్లి, బిజీగా ఉంటారు. నువ్వు ఇలా అల్లరి చెయ్యకు. కావాలంటే నేను సాయంత్రం పార్క్కి తీసుకెళ్తాను. ఆషు, కావాలంటే నువ్వు పార్క్కి వెళ్ళు, నేను డాడీతో కిడ్స్ వేర్కి వెళ్తాను. సీత, చెప్పిన మాట వినాలి ఆషు. ఆషు వా అని ఏడవటం మొదలు పెడుతుంది. రాము, పోనీలే సీత, రేపు వీకెండ్ కదా, ఈరోజు వెళ్దాం, రేపు రెస్ట్ తీసుకుంటాను. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, రెడీగా ఉండండి, సరేనా ఆషు తల్లి? ఆషు వెంటనే థ్యాంక్ యూ మా మంచి డాడీ అని ముద్దు పెడుతుంది. రాము ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం ముగ్గురు కలిసి కిడ్స్ వేర్కి వెళ్తారు. ఆషు బాగా ఎంజాయ్ చేస్తుంది. బయటికి వచ్చి హోటల్లో డిన్నర్ కూడా చేసి ఇంటికి బయలుదేరతారు. సీత, టైం చూసారా, 10 దాటింది. ఈ టైంలో డ్రైవింగ్ జాగ్రత్తగా ఉండాలి. ముందే వెళ్దామంటే వినలేదు. ఈ ఒక్కరోజే కదా అని నాకు సర్ది చెప్పారు. రాము, అబ్బా సీత, మళ్ళీ మొదలు పెట్టావా? గంట నుండి ఇదే చెప్తున్నావు. ఎంతసేపు? అరగంటలో ఇంటికి వెళ్తాం కదా. అయినా మనం రోజు బయట తిరుగుతామా? నా బంగారు తల్లి అడిగింది అనేగా వచ్చాం. తనని పూర్తిగా ఎంజాయ్ చెయ్యనివ్వాలిగా. ఒకసారి చిట్టి తల్లి మొహం చూడు, ఎంత వెలిగిపోతుందో. తన కోసం, తన సంతోషం కోసం ఏదైనా చేయొచ్చు సీత. సీత, చెయ్యొచ్చు. ఇప్పుడు పదండి వెళ్దాం, చాలా లేట్ అయింది అని బండి మీద వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ బండికి అడ్డంగా వచ్చేసరికి బ్యాలెన్స్ తప్పి కింద పడబోతే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని ఆపుతాడు. కానీ ఆ అమ్మాయి భయపడుతూ ఆగకుండా అక్కడి నుండి పారిపోతుంది. ఇంతలో పట్టుకోండి అనుకుంటూ ఆ అమ్మాయి వెంట వచ్చిన వాళ్ళు
ఆ అమ్మాయి కనపడక వెళ్ళిపోతుంటే వారిలో ఒకడు, అన్నా ఆ రోజు నేను చెప్పింది ఆవిడ గురించే. ఒక ఆమె చేతిని పట్టుకున్నాను అని ఒక లేడీ పోలీస్ నన్ను కొట్టి వారం రోజులు స్టేషన్లో ఉంచిందిగా, ఆవిడే ఈవిడ అని దూరంగా ఉన్న సీతను చూపిస్తాడు. అవునా, పదండి అని ముగ్గురు వాళ్ళ దగ్గరికి వస్తారు. రాము బండి స్టార్ట్ చేసేలోపు ఆ ముగ్గురు రావడం చూసి సీత రామ్ షర్ట్ని పట్టుకుంటుంది. అందులో ఒకడు, రేయ్ నువ్వు చేయి పట్టుకోవడంలో ఏం తప్పు లేదురా, నేను అయితే నడుం పట్టుకునేవాడిని, పిచ్చెక్కిస్తుంది. ఇంకొకడు, నేనైతే పట్టుకునేవాడిని, అంత బాగున్నాయి. రాము, రేయ్ మర్యాదగా మాట్లాడండి, పోలీసులు కొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? మళ్ళీ అమ్మాయిల వెంట పడుతున్నావు, పైగా నా ముందే నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మరేం చేయాలి అన్నా, నీ భార్య అంత అందంగా ఉంది, ఒకసారి పంపిస్తావా? రాము, నిన్ను అంటూ వాడిని కోపంగా కాలితో పొట్టలో తన్నేసరికి కొంచెం దూరం వెనక్కి పడతాడు. దాంతో మిగతా ఇద్దరు కూడా కొట్టడానికి వచ్చేసరికి రాము వాళ్ళని కూడా కొడతాడు. వాళ్ళ ముగ్గురు రాముతో గొడవ పడుతుంటే ఆశు ఏడుస్తుంది. సీత వాళ్ళు రాముని కొట్టడంతో విక్రమ్కి చైత్రకి ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ సమయంలో చైత్ర ఇంట్లో ఉంటారు. పైగా ఫోన్కి సిగ్నల్ సరిగ్గా ఉండకపోవడంతో ఫోన్ కలవదు. రాములో శక్తి నశిస్తుంటే ఆపలేక రాము సీతని వెళ్ళిపోమని చెప్తాడు. సీత పారిపోవాలని చూస్తే రెండవవాడు సీతని పారిపోనివ్వకుండా అడ్డుపడుతుంటాడు. రాము వాడిని తనడంతో కింద పడిపోతే కోపంగా పక్కనే ఉన్న సీసాతో రాము తల మీద కొడతాడు. రాముకి దెబ్బ తగలడంతో కింద పడిపోతాడు. అయినా కూడా సీతని వెళ్ళిపోమని చెప్తాడు. సీత పాపతో తప్పక పారిపోతుంటే ఒకటవవాడు రెండవవాడు సీత వెంట పరిగెడతారు. మూడవవాడు రాముని వాళ్ళ చోటుకి తీసుకెళ్లి కట్టేస్తాడు. సీత కొంత దూరం పరిగెత్తి అలసిపోయి ఒక చోట కనపడకుండా దాక్కుంటుంది. పాపని చూస్తే బాగా ఏడ్చి భయంతో స్పృహ కోల్పోయి ఉంటుంది. సీత పాపని లేపే ప్రయత్నంలో వాళ్ళు వస్తున్నారు అన్న సంగతి మర్చిపోయింది. వాళ్ళు వచ్చి సీతని లాక్కెళ్ళి రాముని కట్టిన చోట పడేస్తారు. ఆశుని రాము పక్కనే పడుకోబట్టి రాము గాయాలను చూస్తూ పిలుస్తుంది. రాము, లేవండి రాము అని రాముని లేపటానికి ట్రై చేస్తుంది. ప్లీజ్ మీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి, ఆయనకి రక్తం పోతుంది, పాపకి ఏమైంది తెలియట్లేదు, హాస్పిటల్కి వెళ్ళాలి ప్లీజ్ అని వాళ్ళని ప్రాధేయపడుతుంది. అసలే కష్టపడి ఒక అమ్మాయిని తెస్తే అది పారిపోయింది, ఇప్పుడు నువ్వు కూడా పోతా అంటే మా పరిస్థితి ఏంటి అని దగ్గరికి వస్తుంటే దూరంగా జరుగుతూ పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంటే గట్టిగా పట్టుకొని చెంప మీద కొట్టేసరికి కింద పడి తలకి చిన్న గాయం, ఇంకా చేతులు కూడా రాసుకుపోతాయి. ప్లీజ్ నన్ను వదిలేయండి అని అడుగుతున్నా అక్కడక్కడ తనని తాకుతూ వికృతంగా నవ్వుతూ మీదకు వస్తుంటే ఏమీ చేయలేక ఏడుస్తుంది. వాడు చీరని లాగి విసిరేసరికి అది రాము కాళ్ళ దగ్గర పడుతుంది. సీత ఏడవటం వాళ్ళు నవ్వటం లీలగా వినిపిస్తుంటే రాము స్పృహలోకి వస్తాడు. పక్కనే కొంచెం దూరంగా ఉన్న పాపని చూసి ఆశు ఆశు అని పిలుస్తున్నా పాప లేవకపోయేసరికి ఎదురుగా సీతని వాళ్ళు చుట్టుముట్టి ఏడిపిస్తున్నా ఏం చెయ్యలేక నిస్సహాయంగా రోధిస్తున్నాడు. సీతని కిందికి నెట్టి రెండోవాడు చేతులు గట్టిగా పట్టుకుంటే మూడోవాడు కాళ్ళు పట్టుకుంటాడు. ఒకటోవాడు సీత మీదకి వస్తుండగా రెండోవాడు అన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా. ఒకటోవాడు ఏంటిరా కరెక్ట్ టైంలో డిస్టర్బ్ చేస్తావేంటి అని అరుస్తుంటే రెండోవాడు ఏం లేదన్నా, మనం ఇలాంటి వాళ్ళని టీనేజ్ అమ్మాయిలని చేశాం, ఇంకా కొంచెం పెద్దవాళ్ళని కూడా చేశాం కానీ ఒకటోవాడు మూడోవాడు ఇద్దరు ఒకేసారి కానీ ఏంటి త్వరగా చెప్పు లేకపోతే ఎవరైనా వస్తారు. రెండోవాడు పాప వైపు చూపించి అంత చిన్న పాపని చేస్తే ఎలా ఉంటుంది అని. సీతకి రాముకి వాళ్ళ మాటలు విని పాపని అనగానే పై ప్రాణాలు పైనే పోయాయి అనిపించేలా బిగుసుకుపోయారు. ఒకటోవాడు మంచి ఆలోచనరా, ఇంతవరకు నేను కూడా చేయలేదు కానీ విన్నాను నేను కూడా. నీకోసం పద, దీని పక్కన పెట్టి పాపని తీసుకురా, తర్వాత దీని సంగతి చూద్దాం. సీతకి పాపని అన్న దగ్గరే ఆగిపోయింది. తనని పక్కన పెట్టింది, పాపని తీసుకుని వచ్చింది ఏది తెలియడం లేదు. రాము సీతని పిలుస్తున్నా సీత మెదడుకి చేరడం లేదు. ఒకేసారి తన మొహం మీద ఏదో పడేసరికి స్పృహలోకి వచ్చింది. చూస్తే పాప గౌను. వాళ్ళని చూసేసరికి ఒకడు వీడియో తీయడానికి ఫోన్ సెట్ చేస్తున్నాడు. రెండోవాడు పాపని ముట్టుకుంటూ ఉన్నాడు.
ఒకటో వాడు పాప మీదకి పడబోతుండగా సీత ఒకేసారి కోపంగా లేచి వాడిని తోసేసింది. రెండో వాడిని కూడా కొట్టేసరికి వాడు కొంచెం దూరంలో పడ్డాడు. పక్కనే ఒక కర్ర ముద్దు ఉంటే దాన్ని తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. మూడో వాడు ఆపడానికి ప్రయత్నిస్తే వాడిని తల మీద కొట్టేసరికి రక్తంతో కింద పడిపోయాడు. ఒకటో వాడు రెండో వాడు ఒకేసారి సీతను పట్టుకొని సీత చేతిలో ఉన్న కర్రని లాక్కొని సీతని కొట్టేసరికి సీత కింద పడిపోతుంది. అయినా ఏమాత్రం కోపం తగ్గకపోయేసరికి మట్టిని తీసుకొని ఇద్దరి కాళ్ళల్లో కొట్టింది. వాళ్ళకి కనిపించకపోయేసరికి సీత లేచి పక్కనే వాళ్ళు తాగి పడేసిన సీసాలను తెచ్చి ఇద్దరి తలల మీద కొట్టడం మొదలుపెట్టింది. వాళ్ళ ముగ్గురిని ఒకే చోటకి పడేసి కర్రతో కొట్టడం మొదలు పెడుతుంది. వాళ్ళు సీత కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక అరుస్తుంటే, ఇప్పుడు మీకు నొప్పిగా ఉందా? మీరు నా భర్తని ఇలాగే కొట్టారుగా, అప్పుడు నొప్పి తెలియలేదా? నన్ను కొట్టినప్పుడు తెలియలేదా అంటూ అలసిపోయి పక్కనే కూర్చుంటుంది. రాము సీతని అలా చూసేసరికి ఒక చిన్న ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. సీతకి ఆశు గురించి మాట్లాడడం ముట్టుకోవడం గుర్తొచ్చి లేచి చిన్న పిల్లాని కూడా చూడకుండా నా ఆశుని ముట్టుకుంటారా అని కొడుతూ, అసలు ఎంతమందిని ఇలా బలి చేశారు మీరు? ఏం చూసుకొని మృగాల్లా ప్రవర్తిస్తున్నారో, అసలు అదే లేకుండా చేస్తే అని మర్మవయాల మీద కొడుతుంది. వాళ్ళు ఆ నొప్పికి అరుస్తూ వదిలేయమని అడుగుతుంటే, నేను ఎంత అడిగానో విన్నారా? అప్పుడు చిన్న పాపాని కూడా చూడకుండా ముట్టుకున్నారు కదరా అని పక్కనే వాళ్ళు తాగే మందు బాటిళ్లను తెచ్చి వాళ్ళ మీద పోసి అగ్గిపెట్ట తీసి అంటిస్తుంది. వాళ్ళు కదల్లేక పారిపోలేక అరుస్తున్నారు. సీత తన చీర కట్టుకొని ఆశుకి గోను వేసి ఎత్తుకొని రాము దగ్గరికి వచ్చి కట్లు విప్పి ఇద్దరిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విక్రమ్ చైత్ర తిరిగి వస్తుండగా ఫోన్కి సిగ్నల్ రావడంతో నోటిఫికేషన్ వస్తుంది. సీత నుండి కాల్స్ ఉన్నాయని. ఫోన్ చేస్తే సీత ఫోన్ కలవకపోవడంతో రాముకు చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో కంగారుగా స్టేషన్కి ఫోన్ చేసి కనుక్కోమని చెప్తాడు. వాళ్ళు కాసేపటికి ఫోన్ చేసి లాస్ట్ లొకేషన్లో ఉన్న బైక్ కొంచెం దూరంలో రక్తం పడి ఉండటం, గాజు ముక్కలు ఉన్నాయని, రక్తం చుక్కల్ని ఫాలో చేసి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ 3 కాలిపోయిన శవాలు ఉన్నాయని చెప్తారు. విక్రమ్ సరే, అక్కడ అంతా ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్తాడు. సీత రాముని ఆశుని తీసుకొని హాస్పిటల్కి వస్తుంది. రాముకి ఆశుకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కాసేపటికి డాక్టర్స్ వచ్చి, మీ హస్బెండ్ తలకి కుట్లు పడ్డాయి, పాప బాగా భయపడి షాక్కి గురైంది, అంతే, ఇంజెక్షన్ చేశాము, ఉదయానికి సెట్ అవుతుంది, మీరు కూడా ట్రీట్మెంట్ చేయించుకోండి అంటే వద్దు అని పాప దగ్గరే ఉంటుంది. డాక్టర్ వెళ్ళిపోతుంటే ఫోన్ అడిగి విక్రమ్కి బామ్మకి ఫోన్ చేస్తుంది. విక్రమ్ చైత్ర 1 గంట తర్వాత వస్తారు. ఏం జరిగింది అని అడిగితే జరిగింది అంతా చెప్తుంది. వాళ్ళు అక్కడే సీతకి తోడుగా ఉంటారు. ఉదయానికి బామ్మ వస్తుంది. రాము కూడా స్పృహలోకి వస్తాడు. విక్రమ్ వచ్చి సీతని అరెస్ట్ చేయాలి అని తనతో పాటు తీసుకెళ్తాడు. రాముని డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి వెళ్ళిపోతారు. బామ్మ రాముకి కాఫీ ఇస్తూ, సీతకి శిక్ష పడుతుందా రాము? రాము ఏమో బామ్మ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత కోర్ట్. జడ్జ్, చూడమ్మా, ఈ హత్యలు నువ్వే చేశావా? నువ్వు దీన్ని అంగీకరిస్తున్నావా అని సీతని అడిగితే, సీత అవును సార్, నేనే చేశాను. లాయర్ శ్రీధర్, అవును సార్, తానే చేసింది, కానీ అది కావాలని చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ, మాన ప్రాణాలను కాపాడుకోవడం కోసం చేసింది. అందుకని నా క్లయింట్ని నిర్దోషిగా విడుదల చేయమని కోరుకుంటున్నాను. జడ్జ్, హత్య చేయడం తప్పు అని నీకు అనిపించలేదా సీత? సీత, తప్పే జడ్జి గారు, ముమ్మాటికి తప్పే. కానీ ఆ సమయంలో నాకు వేరే ఆలోచన రాలేదు సార్. అందులో ఒకడికి 19 ఏళ్ళు అనుకుంటా. ఒకసారి షాపింగ్ మాల్లో అల్లరి చేసినా నేను ఏం అనలేదు. కానీ నా ఫ్రెండ్ తనని అరెస్ట్ చేసింది. వాడు ఇప్పుడు ఇంకో 2తో కలిసి నన్ను ఏమన్నా, నాతో ఎంత వికృతంగా ప్రవర్తించినా నేను బ్రతిమలాడాను, ప్రాధేయపడ్డాను, కానీ ఎదురించలేదు. నా ముందే నా భర్తని కొట్టినా ఏడ్చాను తప్ప ఏం చేయలేకపోయాను. కానీ వాళ్ళు నా ముందే నా కూతురితో తప్పుగా చూస్తుంటే, ప్రవర్తిస్తుంటే చూడలేకపోయాను. తట్టుకోలేక కొట్టాను. బ్రతికి ఉండగా కాల్చేశాను. నేను ఆడదాన్ని, పైగా అమ్మని సార్. చిన్న పాప సార్, 5 ఏళ్ళు సార్ నా కూతురికి.
ఏం తెలుసు సార్ తనకి? నవ్వటం, ఏడవటం, అల్లరి చేయడం తప్ప. అంత చిన్న పిల్లని స్పృహలో లేదు అని తెలిసినా కొట్టారు సార్. వాళ్ళు నా ముందే నా కూతుర్ని ముట్టుకుంటే నాలోని తల్లి హృదయం రగిలిపోయింది. ఎవరైనా నా బిడ్డని ఒక్క మాట అంటేనే తట్టుకోలేను. అలాంటిది ఎలా చూస్తూ ఉండమంటారు? అందుకే చంపేశాను. వాళ్ళు బ్రతికి ఉంటే రేపు ఇంకో అమ్మాయి, తర్వాత ఇంకో అమ్మాయి జీవితం పాడు చేసేవారు. అలాంటి వాళ్ళు బ్రతికి ఉండడం కరెక్ట్ కాదు. వాళ్ళకి జైలు కూడా దండగా. శిక్ష పూర్తి అయి బయటికి వచ్చినా వాళ్ళు మారుతారు అని నమ్మకం లేదు. వాళ్ళే కాదు, మన చుట్టూ చాలామంది ఇలాంటి వారు ఉన్నారు. తల్లి, చెల్లి, భార్య, కూతురు అని ఏ బంధం అవసరం లేదు. వాడికి ఆ సమయంలో ఆడది అయితే చాలు. కూతురు వయసు ఉన్న అమ్మాయి అని కూడా చూడకుండా ఒక ముసలోడి వికృతానికి బలి అయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. తోడబుట్టినది అని కూడా చూడకుండా ఒకడు తన స్నేహితురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇలాంటి వాళ్ళు ఉన్న ఈ సమాజంలో నేనే కాదు, ఎవ్వరు కూడా అమాయకంగా ఉండడం కరెక్ట్ కాదు జడ్జి గారు. తప్పు చేస్తే ఎదురించే అపరకాలిలాగానే ఉండాలి. అప్పుడే ఎదుటి వారికి భయం కలుగుతుంది. నేను చేసిన హత్యలకు నాకు ఏ శిక్ష విధించినా నాకు ఏం అభ్యంతరం లేదు. జడ్జ్ సీత చెప్పింది విన్నాక కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు. అది కూడా మానవ ప్రాణాల రక్షణ కోసం అయితే హత్య చేసిన తప్పు కాదు అని భావిస్తూ సీతని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. రాము, విక్రమ్ సీతని తీసుకుని ఇంటికి వెళ్తారు. బామ్మ సీతకి దిష్టి తీసి లోపలికి పిలుస్తుంది. సీత ఇంట్లోకి రాగానే అశ్రితని గట్టిగా పట్టుకొని మొహం అంతా ముద్దులు పెడుతూ ఏడుస్తూ హత్తుకుంటుంది. అశ్రిత ఏమైంది మమ్మీ అంటూ మాటలు చెప్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. రాము ఎవరిలో ఎంత బలం, ధైర్యం, తెగింపు ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు అని నువ్వు ఆ రోజు చెప్పింది చాలా కరెక్ట్ విక్రమ్. సీతను చూస్తే అది నిజం అని అర్థమైంది. విక్రమ్ నీ కోరిక కూడా తీరిందిగా బావా. సీతని ఒక్కసారి అయినా అపరకాలిలాగా చూడాలి అనుకున్నావుగా. రాము నిజంగా అపరకాలినే, అది కూడా కూతురు కోసం అపరకాలిగా మారింది నా సీత. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.